కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఒరే మోహన్ వాడిని చెల్లెలు చేయి పట్టుకున్నాడ్రా ఇంకా చూస్తావేంటి తోసే బయటికి అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు నేను కావాలని అపార్థం చేసుకునేది నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి నిజం చెప్తారా నా మాట నమ్మండి అది కాదండి నేను చెప్పేది కాస్త ప్లీజ్
గుడ్లు పీకేస్తాను. బొర బయటికి రా స్కెల్. చేసే పని ఏంటి? కళ్ళారా చూసిన తర్వాత కూడా బోర్డు తెలుసుకునేది దగ్గులు బాధ్యతరం. పోవ లోపలికి. ఎందుకమ్మా ఎందుకింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? అతనే నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు తెలుసా? మేము లోపలికి వచ్చేసరికి వాడు నీ చేయి పట్టుకొని లాగుతుంటే అది తప్పు కాక మరికేమవుతుందమ్మా? వద్దు వద్దు అంటే సావాసం చేస్తే ఇలాగే తగలబడి చేస్తుంది. అది చెడింది కాక నిన్ను కూడా ఈ ఊపిలోకి లాగుతుందన్నమాట. అయినా నీ బుద్ధి ఏమైంది? అదుపు తప్పావో చంపి పారేస్తారు ముదరష్టం దానా. అమ్మా ఆ శ్రావణ ఎక్కడే? దానికోసం కదా వీడి ఇంటికి వచ్చాడు. దాన్ని నువ్వు అనవసరంగా ఆవేశపడి ఏమీ మాట్లాడుకో. ఆయన రాని ఆయన వస్తే అప్పుడు చెప్తాను దాని పని. అమ్మా అనవసరంగా అబద్ధం చేసుకోవద్దు. దయచేసి నేను చెప్పేది విను. అతను వచ్చింది అక్కని కలవడానికి. అక్క చెక్క ఆ చుక్కను కలవడానికి వచ్చిన వాడు నీరెక్కెందుకు పట్టుకున్నాడే? ఆవిడ గాని కలవడానికి ఈడొక్కడు మాత్రమే వస్తున్నాడా? చాలానే కుక్కలు తయారయ్యాయి. అయినా వచ్చిన వాడు నీ చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ మాట ఇప్పుడు అడిగేది? విషయం తెలుసుకోకుండా అవమానించి పంపించారుగా, తిరిగి ఇప్పుడు అడుగుతున్నావా? ఏం మనిషి అసలు నువ్వు? ఏంట్రా ఇది విడ్డూరంగా మాట్లాడుతుంది? కన్న కూతురు చేయి పట్టుకున్నోడిని తన్ని తరిమేస్తే ఏదో ఇంటల్లుండి తరిమేసినట్టు తెగ ఫీల్ అయిపోయి నా మీద విరుచుపడుతుంది. పోనీలేమ్మా ఆయన గారు మంచోడు అని వదిలేసావే అనుకో. రేపు పొద్దున మీ అక్కకి వేరే మొగుడు వచ్చినప్పుడు వాణ్ణి ఎందుకు వదిలేశారు, నేను ఎన్నో వాణ్ణి అని అడిగితే సమాధానం ఎవరు చెప్తారే? రోజు రోజుకి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాకుండా పోతుంది. నాన్న వచ్చాక ఇదే విషయాన్ని మార్చి చెప్తావు అంతే కదా? అసలు ఏం జరిగిందో నేనే నాతో చెప్తాను. నీతో మాట్లాడి వేస్ట్. చిచి అవ్వా 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 చూసావరా తప్పంతా నా మీద నెట్టేసి ఎలా మాట్లాడుతుందో. దీనంతటికి కారణం అదేరా. దాని పని చెప్తానుండు. ఏంటే ప్రేమించినోడితో కులాసగా కబుర్లు చెప్పుకోకుండా కాలేజీ మానేసి ఇంట్లో కూర్చుని వాడితోని నా కూతురు చేపట్టిస్తావా? రానివే మీ నాన్న రాని. ఇది ఇల్లా లేక సాని కొంప సంసారాల కొంప తేల్చేస్తాను. ఈ రోజు అటో ఇటో తేల్చి సంబంధ బాంధవ్యాలని తెంపి పారేస్తాను. హలో దీపా, నేను స్వాతిని మాట్లాడుతున్నానే. చెప్పవే. బాగున్నావా? బాగున్నాను. అవును, ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నావే? నేను శ్రావణి చెన్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఇంజనీరింగ్ చదవబోతున్నాను. ముందు నర్సింగ్ కోర్స్ చేద్దామనుకున్నాను. మా నాన్నేమో ఇంజనీరింగ్ లో చేరమన్నారు. నేను కూడా కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్ళానే. అక్కడ మన క్లాస్మేట్స్ చాలా మంది కలిసారు. జయంతి, శాంతి, నిర్మల వాళ్ళు కూడా అక్కడే చదవబోతున్నారు. అవును, శ్రావణి అడ్మిషన్ అయిపోయిందానే? అది కలుస్తుందేమోనని చూశాను, కానీ కనబడలేదు. శ్రావణి ఆ కాలేజీలో జాయిన్ అయింది, కానీ దానికి ఒంట్లో బాగలేక ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. మొట్టమొదటి రోజు కాలేజీకి వెళ్ళాలని చాలా ఆశపడింది, కానీ సడన్ గా ఒంట్లో బాలేక వెళ్ళలేకపోయింది. రేపు వెళ్తుంది. అవును, నువ్వు కూడా ఆ కాలేజీలోనే జాయిన్ అవుతున్నావా? కన్ఫర్మ్ గా చెప్పలేనే, కాస్త డౌట్ గానే ఉంది. వెళ్ళి ఎంక్వైరీ చేసొచ్చాను. నాకు చదవాలనే ఉంది. ఉంటే ఆలోచించడం దేనికే? హ్యాపీగా చేరిపో. ఆ కాలేజ్లో చేర్పించాలంటే అమౌంట్ ఎక్కువ అని డాడీ ఆలోచిస్తున్నారే. అలా అంటావేంటే? మీకు డబ్బుకేం తక్కువ? నిజమేనే, కానీ మా డాడీ అంత డబ్బు పెట్టి ఆడపిల్లని చదివించడం అవసరమా? ఆ డబ్బు పెట్టి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే సరిపోతుందన్నారు. ఒకటా రెండా 4 సంవత్సరాలు ఖర్చు పెడుతూనే ఉండాలంటున్నారే. నువ్వు మీ నాన్నని ఎలాగలోగా కన్విన్స్ చేయవే? మా డాడీ మీ నాన్నలే కాదే. వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారు. అన్నిటికీ లెక్క, ప్రతిదానికి రూల్స్.
డిసప్పాయింట్ కాకే. బాగా చదివి మంచి జాబ్ చేసి 4 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని నువ్వు లెక్కలు చెప్పి వివరించవే. అది మా ఇంట్లో జరిగే పని కాదులేవే, కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దీపా, ఇంకో కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. సరేలే, బాయ్. దీపా, శ్రావణికి ఏమైంది? అది కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? అది కాలేజీకి వెళ్ళలేదని నీకెవరు చెప్పారమ్మా? ఎవరూ చెప్పలేదు, నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అందుకేనా వచ్చినప్పటి నుంచి మొహం అలా పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏంటే, ఏం సమాధానం చెప్పో? ఏం జరిగింది? నేను ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు చాటుగా వింటున్నావా? ఈ అలవాటు ఎప్పటి నుంచమ్మా? నేను చాటుగా విన్నానా నేరుగా విన్నానా అన్నది తర్వాత. ముందు శ్రావణికి ఏమైంది, ఎందుకు కాలేజ్కి వెళ్ళలేదో అది చెప్పవే. ఏంటమ్మా దాని మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? వివరాలు అడుగుతున్నావు? దాని మీద ప్రేమతో కాదు, నీ మీద ప్రేమతో అడుగుతున్నాను. దానికి ఏ సమస్య వచ్చినా అది నీ నెత్తినెత్తుకొని నిద్రాహారాలు మాని నీ పనులన్నీ వదిలేసి ఆలోచిస్తూ తిరుగుతుంటావు కదా, అందుకని. నా భయం నాది, చెప్పవే. ఏంటండి, బండికి పూజ చేసినట్టున్నారు? హిందీలో ఏదో రాసిందేంటి? ఏదైనా గుడికి కిరాయికి వెళ్ళొస్తున్నారా? గుడి లేదు, కిరాయి లేదు. బండిని సేట్ కమ్మాం కదా, ఆయన వాళ్ళ గుడి దగ్గర బండి పూజ చేయించుకున్నాడు. వాళ్ళ దేవుణ్ణి లోపల పెట్టుకున్నాడు. సరే, ఇదిగో. ఏంటండి ఇది? ఇది మన బండిలో ఉండే దేవుడి ఫోటో కదా. ఆయన బండి అయిపోయిన తర్వాత మన బండి అంటావేంటే? బండి చెయ్యి మారింది, లోపల దేవుడి బొమ్మ మారింది. ఎవరి దేవుళ్ళని వాళ్ళు నమ్ముతారే. దేవుళ్ళందరూ ఒకటేనని ఎంతమంది నమ్ముతారు? అమ్మ దీప, కాసిన మంచిళ్ళు తీసుకురామ్మా. ఇదిగో. ఏమండి, బండి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చారా? అంతేగా మరి, లేకపోతే బండి పెట్టుకుని మా అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? నానా, చూడు దీపా, మీ నాన్న మీకోసం పడే కష్టాన్ని అర్థం చేసుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలో నుండి తీసేసి శ్రద్ధ చదువు మీద పెట్టు. అర్థమైందా? చూడిందిరా, అది చదువుకునే అమ్మాయి. దానికి కాలేజీలో పాఠాలు చెప్తారు. నువ్వింట్లో ప్రైవేట్ క్లాసులు తీసుకుని కొత్త పాఠాలేం చెప్పాల్సిన అవసరం లేదు, సరేనా? అదెట్టివ్వు. ఇదిగోనమ్మా, ఇందులో డబ్బులున్నాయి, జాగ్రత్తగా లోపల పెట్టు. అలాగే నానా. ఇందిరా, ఊరికే దాన్ని అది ఇది అని నువ్వేం దాని బుర్రపాడు చేయకు. నేనేం తప్పన్నానని మీరెలా మాట్లాడుతున్నారు? ఇది శ్రావణిలా మంచి ర్యాంక్ తెచ్చుకొనుంటే ఇంతింత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. శ్రావణి ఇది ఒకే కాలేజీలో చదువుకున్నారు. మనం దీనికేం తక్కువ చేశాం? న్యాయంగా చూస్తే ఇదే మంచి ర్యాంక్ సాధించాలి కదా. అలా మాట్లాడకిందిరా. కారుల్లో వెళ్లి కాలేజీలో చదివేవాళ్ళున్నారు. కాని పోయినేడు ఓ కాటికాపరి కొడుకు స్టేట్ ర్యాంక్ సంపాదించుకున్నాడు. మార్కులనేవి ఆస్తి అంతస్తుల్ని బట్టి, వసతి సౌకర్యాల్ని బట్టి రావే. వాళ్ళ తెలివితేటల్ని బట్టి వస్తాయి. అర్థం చేసుకో. ఇంకోసారి అది బాధపడేలా మాట్లాడకు. సరేలేండి. ఇంతకీ సేటేమన్నాడు? కొత్తగా అనేదే ఉంది, ముందే చెప్పాడుగా. బండి నన్నే నడపమన్నాడు. బండి నడిపే జీతంతో ఇల్లెలా గడుస్తుందండి? బయట డ్రైవర్లకు అందరూ ఎంత జీతం ఇస్తారో ఆయన అంతే ఇస్తాడు. డ్యూటీ లేట్ అయినప్పుడే ఎక్స్ట్రా బేటాలు. ఏ బేటాలొచ్చినా సంసారానికి సరిపోయేంత రావు కదా. అందుకని మన అమ్మాయిని చదివించొద్దు అంటావా? ఇందిరా, కన్నవాళ్లు ఇవాళ ఓ పూట పిల్లల కోసం పస్తుంటే రేపు వాళ్ళు 2 పూటలా తిని ప్రశాంతంగా బతకగలుగుతారు. బండి సొంతమైతే ఓ లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చి ఓ రోజు రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెస్ట్ ఉండదు, అంతే తేడా. ఏమండి, రెస్ట్ లేకుండా రోజు బండి నడిపితే మీ ఆరోగ్యం ఏం కావాలండి? దాని గురించి కూడా ఆలోచించాలి కదా. మోయలేనంత బరువు నెత్తికెత్తుకుంటే ఎలా అండి? చూడమ్మ దీపా, మీ అమ్మ అప్పుడే నన్ను రిటైర్మెంట్ తీసుకోమన్నట్టుగా మాట్లాడుతోంది. బండి నడిపి నడిపి నా ఒళ్ళు బండబారిపోయింది. చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్ళే కాదు, వాళ్ళ పిల్లల్ని కాలేజీలో చేర్పించే వరకు
నేను బండి నడుపుతూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను. ఏం దీపా, ఏమంటావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కదా? ఏమైందండి? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అది కాదు. ఏం లేదు ఇంద్రా, కాఫీ పెట్టు నాకు. మీరు నన్ను కలవటానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంత శ్రమ తీసుకున్నారు? జస్ట్ నేనిచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోయేదిగా. పర్వాలేదు మేడం, ఇందులో శ్రమే ఉంది. ఏదో సందర్భం వచ్చింది కదా, ఒకసారి కలిసి పరిచయం చేసుకుందామని వచ్చాను. నాకైతే వాస్తవంగా ఆ సుబ్రహ్మణ్యం మీద పోలీస్ యాక్షన్ తీసుకోవాలని లేదు. కానీ అతను డాక్యుమెంట్ పెట్టి లోన్ తీసుకున్న పార్టీతో కలిసి బ్యాంక్ ని మోసం చేసి అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు. అప్పటికే నేను అతన్ని పిలిచి ఎంక్వైరీ చేసి మర్యాదగా చెప్పి చూద్దామని ఫోన్ చేస్తే సుభాష్ని కలిశాను, 2 రోజుల్లో డబ్బు కట్టేస్తాడు, అంతా క్లియర్ అయిపోతుంది అని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇంకా అతన్ని నమ్మకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు అయ్యో పాపం జాలి తలిస్తే నేను నా మేనేజర్ డ్యూటీకి అన్యాయం చేసిన దాన్నవుతాను. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మీకు తెలియదు మేడం, వాడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాడు బ్యాంకు జాబుని అడ్డం పెట్టుకుని చాలా మోసాలు చేశాడని తెలిసింది. అయినా రాతపూర్వకంగా ఇంతవరకు కంప్లైంట్ లేకపోవటం వల్ల అతని మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేశాం. వాడొక పోకిరీ వెధవ. వాడెనకాల ఒక పోకిరీ గ్యాంగ్ చాలా మంది అమ్మాయిలకి దొంగ పెళ్లిళ్లు చేశారు. కన్న వాళ్ళనెత్తిన దుమ్ము పోశారు, కళ్ళల్లో కారం కొట్టారు. వాడసలు చదువుకున్న వాడిలాగా బిహేవ్ చేస్తున్నాడా? బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకునే మోసం చేస్తాడా? అలాంటి వాడు బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకుకి చెడ్డ పేరు మేడం. చూడండి, మీరతన్ని ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది. లేకపోతే ఎస్కేప్ అవుతాడు. ఆ సుబ్రహ్మణ్యం చాలా ఇంటెలిజెంట్ ఫెలో. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, వాడి తెలివితేటలు నా దగ్గర పనిచెయ్యవు. ఇక వాడు నా నుంచి తప్పించుకోలేడు. వాడు ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకులాకొచ్చి లోపలేస్తా. మీరన్నట్టు వాడు ఎస్కేప్ అయితే టోటల్ ఫ్యామిలీని తీసుకొచ్చి సెల్లో పడేస్తా. ఓ దెబ్బతో వాడు ఎక్కడున్నా గస పెట్టుకుంటూ రావాలి. ఎనీహౌ, ఈ కేసు ఇక నా చేతికి వచ్చిందిగా మేడం, అంతా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ నరసింహారెడ్డి పవర్ ఏంటో జన్మలకి గుర్తుండేలా చేస్తాను. మొత్తం వంశం మొత్తం గడగడలాడిపోవాలి. వస్తాను మేడం.